ఒకే ఒక్క మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన డీజే టిల్లు సినిమా ఎంత సెన్సేషన్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీకి ముందు కృష్ణ అండ్ హిజ్ లీలా, కల్కి, మా వింత గాథ వినుమా లాంటి పలు చిత్రాలు చేసినప్పటికీ డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. టిల్లుగా ఆయన పండించిన కామెడీ, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డిక్షన్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సక్సెస్ తర్వాత భారీ ఆఫర్స్ వచ్చిన వద్దనుకున్న సిద్ధు ఈ మూవీకి సీక్వెల్ తో ఈ వేసవిలో అందరి ముందుకొచ్చాడు. టిల్లు స్క్వేర్ తో ఈ సమ్మర్ లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. 100 కోట్లకు పైగా వసూలతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా థర్డ్ పార్టుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిల్లు స్క్వేర్ కు కంటిన్యూగా మూడో పార్ట్ ఉంటుందని మూవీ ఎండింగ్ లోనే చెప్పేశారు మేకర్స్. దీంతో టిల్లు క్యూబ్ పై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ముఖ్యంగా టిల్లు సిరీస్ లో హీరోయిన్లకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే థర్డ్ పార్ట్ లో ఎవరిని హీరోయిన్ రోల్ కు తీసుకుంటున్నారోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు నెటింట తెగ వైరల్ అవుతుంది. దాని ప్రకారం టిల్లు క్యూబ్ లో ఓ టాప్ హీరోయిన్ యాక్ట్ చేయనున్నారట. ఆమె మరెవరో కాదు, బుట్టబొమ్మ పూజా హెగ్డే అని టాలీవుడ్ సర్కిల్స్ లోనూ జోరుగా వినిపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ పక్కన యాక్ట్ చేసేందుకు ఈ అందన రాసి ఓకే చెప్పిందని ఫిలిం నగర్ సమాచారం. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటూ నిన్న మొన్నటి దాకా టాలీవుడ్ లోని బిగ్ స్టార్స్ పక్కన నటిస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది పూజా హెగ్డే. అయితే ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయాల పాలవడంతో అవకాశాలు తగ్గాయి. మంచి అవకాశం కోసం బుట్టబొమ్మ ఎదురు చూస్తున్న ఈ తరుణంలో టిల్లు క్యూబ్ ఆఫర్ ఆమె దగ్గరకు వెళ్లిందని తెలుస్తుంది. హిట్ సిరీస్ కావడం, తన రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజా కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ కూడా నడుస్తుంది. టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డే ఫిక్స్ అయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద అటు హీరోయిన్ గానీ ఇటు చిత్ర బృందం గానీ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే మూవీ మేకర్స్ నుండి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇక టిల్లు 2 సూపర్ హిట్ అయింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు 2 వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర 125 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో అదరగొట్టేసిన ఈ మూవీ ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో చూడాలి. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి సుమారు 14 కోట్ల వరకు డీల్ కుదిరిందని అంటున్నారు. మల్లిక్రామ్ దర్శకత్వంలో ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేశారు. రామ్ మిరియాల, అచ్చు, భీమ్స్ సిశ్రీలు సంగీతాన్ని అందించారు. ఇక ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో అనుపమ గ్లామర్ రోల్ చేయడం ఓ ఛాలెంజ్ అయితే దాన్ని తన మార్క్ నటనతో కీక పెట్టించేసింది. అందాల ఆరబోతే కాదు, నటనతోనూ మెప్పించింది అనుపమ. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా రానుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథ చర్చలు కూడా అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.